హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హారిక. నా ఛానల్లో వ్లాగ్స్తో పాటు ఫ్యాషన్ హాల్స్ కూడా చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో మెయిన్గా పిల్లల కోసం నేను చేసే హెల్దీ రెసిపీస్ కానీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వ్లాగ్ అయితే నేను సాటర్డే ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. పిల్లల కోసం న్యూడిల్స్ చేస్తున్నాను, మిలెట్వి. సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్స్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకోవచ్చు. బటర్ కానీ ఆయిల్ కానీ మనం తక్కువ తింటేనే బెస్ట్ కాబట్టి నేను ఇక్కడైతే 1.5 టేబుల్స్ వరకు బటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గార్లిక్ని చిన్నగా చాప్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం త్వరగా కుక్ అయిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మనం బయట అయితే హై ఫ్లేమ్ మీద పెట్టి టాస్ చేసుకుంటారు. ఇక్కడ మనకి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి కాబట్టి నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నిటిని బాగా కుక్ అయిపోనిచ్చాను. వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాక అందులో మనకి మసాలా ఇస్తాడు కదండి, సో అదైతే నేను వెజిటేబుల్స్తో పాటు ఫ్రై చేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అందులోనే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న న్యూడిల్స్ వచ్చి స్లాప్ ఫామ్ నుంచి మిలెట్ న్యూడిల్స్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఇదే బ్రాండ్ నుంచి కాకపోయినా వీట్ ఫ్లోర్ న్యూడిల్స్ ఉంటాయి, మిలెట్ న్యూడిల్స్ ఉంటాయి, రాగి న్యూడిల్స్ ఉంటాయి, ఇలా చాలా బ్రాండ్ నుంచి చాలా వెరైటీస్ ఆఫ్ న్యూడిల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేయండి. జనరల్గా మనం లూజ్ తెచ్చుకునే న్యూడిల్స్ అయితే అవి మైదాతో చేసినవి, సో మైదా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇలా హెల్దీ వర్షన్స్లో మిలెట్స్ కానీ వీట్ ఫ్లోర్ కానీ ఇలాంటి వాటితో కూడా మనకి న్యూడిల్స్ అవైలబుల్గా ఉంటాయి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత న్యూడిల్స్ యాడ్ చేసుకోవడమే. ఇంకా న్యూడిల్స్ బాయిల్ చేయడం ఇదంతా కూడా రొటీన్ ప్రాసెసే కాబట్టి నేను అంత క్లియర్గా చెప్పట్లేదు. తర్వాత న్యూడిల్స్ యాడ్ చేసుకున్నాక నేను కొంచెం పాస్తా సాస్ అయితే యాడ్ చేశాను. ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటో కెచప్ లైట్గా యాడ్ చేసినా సరిపోతుంది. సో అది మన ఆప్షనల్ కాబట్టి అది మీరు స్కిప్ చేసుకున్నా వేసుకున్నా పర్వాలేదు. సో ఇంకా పిల్లలు న్యూడిల్స్ తినేసాక మేము కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకైతే వచ్చాము. ఇక్కడ మనకి వర్షాలు పడడం వల్ల కృష్ణానదిలో వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది, అంటే చూడడానికైతే ఇక్కడ ఆగాము. ఇంకా పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. సో ఇంక అందుకే వాళ్ళు ఆడుకునే ప్లేస్కి మేము కూడా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా పార్క్ అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడైతే హ్యాపీగా ఆడుకుంటారని చెప్పి. ఈ మధ్యన పాపం వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, అలానే ఇంట్లో ఆడుకుంటున్నారు. సరే పార్క్ అయితే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు కదా అని చెప్పి, ఇంకా వీకెండ్ కదా, ఇంక అందరూ పిల్లలు ఫ్యామిలీస్ అందరూ బాగుంటుంది అని చెప్పి రాజీవ్ గాంధీ పార్క్ అయితే తీసుకొని వెళ్ళాము. నెక్స్ట్ ఏం ఎక్కుదాము? ట్రైనా? ట్రైన్ ఎక్కి ఏం చేయాలిరా? వెళ్ళిపోతుందిరా. ఫస్ట్ మనకి పార్కులో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో అటాచ్ చేసేస్తాను, ఒకసారి మీరు కూడా చూసేయండి. గో గో ఎక్కుమా.
సో మనకి రాజీవ్ గాంధీ పార్క్లో అయితే మొత్తం లోపల మీరు చూసారు కదా వీడియోలో. సో లోపలైతే మనకి అలా ఉంటుంది. చాలా గేమ్స్ ఉంటాయి మనకి. ఎగ్జిబిషన్లో మనం రైడ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా లోపల ఇంకొన్ని ఉంటాయండి, కొన్ని రైడ్స్ అయితే ఉంటాయి. లోపలికైతే మేము అంత లోపల వరకు వెళ్ళలేదు. అవి చిన్నపిల్లలకి కాదు కదా, మేము ఎక్కాలి అన్నా సరే పిల్లల్ని ఎవరొక్కరు పట్టుకోవాలి. ఇంకా అందుకే అంత మేము ఏమేమి ఉన్నాయా అని చెప్పి అంత లోపల వరకు అయితే వెళ్ళలేదు. కానీ లోపల కొంచెం పెద్దవాళ్ళకి రైడ్స్ అయితే ఉంటాయి. ఆ ట్రైన్ రైడ్ అయిన తర్వాత అయితే ఇక్కడ పిల్లలు బాల్స్లో ఆడుకుంటాము అని అన్నారు. సో ఇంకా ఇక్కడికైతే తీసుకొని వచ్చాము. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. ఏకంగా మా టోకెన్ వచ్చి ఆ రోజు 838 అనుకుంటా. అంత క్రౌడ్ ఉన్నారు పిల్లలు. ఒక 50 మెంబర్స్ 30 మెంబర్స్ అలా బ్యాచ్ తీసుకుంటున్నారు. అలా వెయిట్ చేసి మా నెంబర్ వచ్చేంత వరకు నెక్స్ట్ అయితే మేము ఆ పిల్లల్ని అయితే పంపించాము. ఇదైతే 1.5 year నుంచి అలౌ చేస్తున్నారు. 1 year కన్నా తక్కువ పిల్లల్ని అయితే అలౌ చేయట్లేదు. కొంచెం పరిగెడుతూ ఉంటారు కదా, మళ్ళీ పడిపోతూ ఉంటారు. బాల్స్లో కూడా పిల్లలకైతే కొంచెం ఊపిరి ఆడకుండా అలా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ని అది అలౌ చేస్తున్నారు. పక్కనే ఉంటున్నాము, మీరు వీడియో చూస్తున్నారు కదా. సో పేరెంట్స్ అయితే పక్కనే ఉంటున్నారు. ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా అయితే మనం అక్కడ చూసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది, పిల్లలకి రిఫ్రెషింగ్గా ఉంటుంది. మేము కూడా అనుకుంటాము వీక్లీ వన్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి, ఏదైనా ఒక పార్క్కి కానీ లేదంటే వాళ్ళకి నచ్చింది ఎక్కడికైనా అలా తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాము. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కుదిరినప్పుడైతే తప్పకుండా వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము. పార్క్కి కాకపోయినా జస్ట్ అలా ఎక్కడికైనా అలా తీసుకొని వెళ్ళి కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాము. మనం ఎంత ఉన్నా వాళ్ళతో చిన్నప్పుడే అండి, కొంచెం వాళ్ళు పెరిగారంటే ఇంకా మన మాట అసలు వినరు. అంటే వాళ్ళ పనులు వాళ్ళకి, వాళ్ళ ఆటలు వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చేస్తారు కాబట్టి కొంచెం మనం మిస్ అవుతాం వాళ్ళని. సో ఈ స్టేజ్లో మనం వాళ్ళతో వీలైనంత వరకు టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి అప్పుడు రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనం పేరెంట్స్ ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. హెల్తీ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది పేరెంట్స్కి ఇంకా చిల్డ్రన్స్కి మధ్య. మెయిన్గా మనకైతే స్ట్రెస్ చాలా రిలీఫ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళతో పాటు ఉండి పనులు అవి చేసుకుంటూ ఎవరి రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు ఉంటూ ఉంటాం కదా. సో అలా పిల్లలతో అలా టైం స్పెండ్ చేయడం వల్ల మనం కూడా వాళ్ళ ఏజ్కి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఉంటాము. సో ఆ రోజైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం మేము అందరం. అండ్ ఇందులో మనకి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళు బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏ స్టెప్ ఎక్కడ వేయాలి, ఎక్కడ వేసి పైకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. మనం ఏంటంటే చిన్నదే కదా ఇందులో ఏముంది అని అనుకుంటాము. ఆ చిన్న చిన్న వాటి నుంచే వాళ్ళు పెద్దవి నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మా బాబుకు ఆల్రెడీ వాడికి అన్నీ తెలుసు కాబట్టి వాడికి ఎక్కేస్తున్నాడు. వాడిని చూసి మా పాప కూడా ఫాలో అయ్యి అది చేస్తుంది. తర్వాత అక్కడ టన్నల్ ఉంది, ఆ టన్నల్లోంచి ఇక్కడ నెట్లా ఒకటి ఉందన్నమాట. సో అందులోకి అయితే రావాలి. ఫస్ట్ అయితే భయపడింది, ఇంకా వాళ్ళ అన్నీ వెళ్తున్నాడు అని చెప్పి అది కూడా నేర్చుకొని అటు సైడ్ అయితే వెళ్ళింది. పిల్లలకి ఎవరికైనా ఫస్ట్ భయంగానే ఉంటుంది. వాళ్ళ సిబ్లింగ్స్ని కానీ లేదంటే మనం చెప్పడం వల్ల వాళ్ళు భయపడకుండా నేర్చుకుంటూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా ఒక అక్క మెసేజ్ చేశారు. నా బ్లాగ్స్ చూస్తూ ఉంటారంట. వాళ్ళ పాప కొంచెం అగ్రెసివ్గా ఉంటుందంట, విసిరేడాలు కొట్టడాలు అలా. నేను మా పిల్లల గురించే కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా బాబు ఒక టైపు, మా పాప ఒక టైపు. హన్షు ఏంటంటే వాడికి చెప్తే వింటాడు, చేస్తాడు. మా పాప అలా కాదు, అస్సలు వినదు, వాళ్ళు అనేది ఫాలో అవుతుంది అనమాట. సో అందుకే మేము వాడికి చెప్పి వాడితో చేపిస్తే మా పాప అదే ఫాలో అవుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుంది, అందరి మైండ్ సెట్ ఒక్కలా ఉండదండి. మన పిల్లలు ఎలా చెప్తే వింటారు అదంతా కూడా మనమే చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మా బాబుకి ఎలా అయితే మేము నేర్పించామో మా పాపకి కూడా అలానే నేర్పిందామని చెప్పి అనుకుంటాను, కానీ అది అవ్వదు. ఎందుకంటే మా బాబు మైండ్ సెట్ వేరు, మా పాప మైండ్ సెట్ వేరు. సో అది మనం చూసుకుంటూ ఉండాలి. నేను చాలామంది యూట్యూబ్ వీడియోస్లో కానీ అలా చూస్తూ ఉంటాను. మీ పాప మీ బాబు చక్కగా తింటారు, చక్కగా ఆడుకుంటారు, అల్లరి చేయరు అలా చెప్పి కామెంట్లు పెడుతూ ఉంటారు. ఎప్పుడు మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసుకోకూడదండి. అలా కంపేర్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అవుతుంది అండ్ పిల్లలకి కూడా మనం సరిగ్గా నేర్పించలేము. మన పిల్లలు ఇంట్లో డీసెంట్గా బిహేవ్ చేసినా ఒక్కొక్కసారి బయటికి వెళ్తే అగ్రెసివ్ అవుతారు, ఒక్కొక్కసారి బయట డిసిప్లిన్గా ఉండి ఇంట్లో అగ్రెసివ్ అవుతారు. సో టైంలో పిల్లలకి ఆకలేసి ఉండొచ్చు, లేదంటే నిద్ర సరిపోకపోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఎవరో వచ్చి మీ పిల్లలు ఏంటి ఇంత గోల్ చేస్తున్నారు అని అనడం కానీ, లేదంటే మీ పిల్లలు బాగుంటారు డిసిప్లిన్గా ఉంటారు అని పొగిడితే కానీ, ఈ రెండింటికి కూడా మనం అయిపోకూడదు.
ఎండ్ ఆఫ్ ద డే మన పిల్లలు ఏంటో మనకి తెలుసు కాబట్టి ఎవరైనా వచ్చి చెప్పినా సరే అవి ఏమీ పట్టించుకోవద్దు. నేనైతే ఎవరైనా నాకు ఏమైనా వచ్చి చెప్తే ఒక నవ్వి ఊరుకుంటాను, ఎందుకంటే నా పిల్లలు ఏంటో నాకు తెలుసు. మనం ఎవరికి ప్రూవ్ చేసుకోనక్కర్లేదండి. మనం పేరెంటింగ్ మీద మనం ఫోకస్గా ఉంటే మన పిల్లలు కూడా అంతే మంచిగా పెరుగుతారు. సో ఎవరి మాటలు పట్టించుకోకండి. మనం పేరెంట్స్గా వాళ్ళకి డిసిప్లిన్గా నేర్పిస్తున్నామా, సరిగ్గా పెంచుతున్నామా అనేది చూసుకుంటే సరిపోతుందండి. చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా తెలీదు, నేర్చుకుంటూ ఉండే స్టేజ్లోనే మనం అంత స్ట్రెస్ పెట్టేయకూడదు. స్లోగా నేర్చుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు. అలా అని చెప్పి వేరే పిల్లలతో కంపేర్ చేసుకొని మన పిల్లల్ని తక్కువగా చూసుకోవడం అది అస్సలు కరెక్ట్ కాదు. ఇంక మళ్ళీ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అక్కడైతే చాలా టైం అయితే స్పెండ్ చేశారండి. 30 minutes అనుకుంటే ఇస్తారు, 30 minutes to 45 minutes. సో ఇంకా అక్కడే బాగా ఆడేసుకున్నారు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే ఒకటి తింటున్నాము. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, యాక్చువల్గా మేము 4 ఉన్నాం కదా, కొన్ని పిల్లలకి 1, మా ఇద్దరికి 2, సో మొత్తం 3 తీసుకోవాలి. నేను ఆల్రెడీ మీతో చాలాసార్లు చెప్పాను కదా, నేను బయట జంక్ ఫుడ్ అస్సలు ఇవ్వనండి పిల్లలకి. ఇక్కడ 3 తీసుకోవాల్సిందే, నేను ఒక్కటే తీసుకున్నాను. ఎందుకంటే బయట ఫుడ్ అంత మంచిది కాదు, వాళ్ళు యూస్ చేసే ఆయిల్స్ కూడా అంత మంచిది కాదు. సో మేము అందరం ఒక్కటే షేర్ చేసుకుంటున్నాము. అది కూడా ఎందుకు తీసుకోవడం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్తే కామన్గా వాళ్ళు అడగడం అది నార్మల్ అండి, అది కామన్గా వాళ్ళు అడుగుతూనే ఉంటారు, అది కొనండి ఇది కొనండి అని. మనం అన్నిటికీ నో చెప్పకూడదు. అన్నిటికీ నో చెప్తే వాళ్ళకి మైండ్లో ఎలా రిజిస్టర్ అయిపోతుందంటే మా మమ్మీ డాడీ ఏం అడిగినా కొనరు, ఇంకా అలా ఫిక్స్ అయిపోతారు వాళ్ళకి. వెంటనే మనం స్ట్రిక్ట్గా ఒక రూల్ వాళ్ళకి పెట్టకూడదు, జంక్ ఫుడ్ తినకూడదమ్మా అని చెప్పి స్లోగా చెప్పి ఎక్కువ వద్దు, ఒక్కటే అందరం షేర్ చేసుకుందామని చెప్పి ఇక్కడ మేమైతే ఒక్కటే తీసుకొని అలా ముగ్గురం షేర్ చేసుకున్నాం అనమాట. సో ఈ రూల్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను జనరల్గా మేము బయటికి వెళ్ళినప్పుడు. అక్కడ హెల్దీ ఆప్షన్స్లో నాకు ఏది కనిపించలేదు కాబట్టి ఆ రోజు అయితే తీసుకోవడం జరిగింది. నార్మల్గా అయితే ఫ్రూట్స్ ఏమైనా జ్యూసెస్ అలా ఉంటే అవైతే తీసుకుంటాను. ఇంకా వచ్చేటప్పుడు అయితే బయట ఈ బెలూన్స్ అక్కడ అన్నీ అమ్ముతారు కదా, చిన్నప్పుడు మనం కూడా ఆడుకునే ఉంటాము. సో అది కొనమని చెప్పి హన్షు మొదలు పెట్టాడు. ఇంకొకరితో ఆగదు కదా, ఇంకా 2 తీసుకోవాల్సి వచ్చింది. సో అదైతే కొనుక్కొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.